నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐక్యత, క్రమశిక్షణ నినాదంతో ఎన్సీసీ బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. దేశ స్వావలంబన దిశగా సముద్ర ప్రతాప్ కీలక ముందడుగు అన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉన్నత విద్యలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందన్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలను అందిస్తున్నామన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ప్రధాని పరీక్ష పే చర్చకు ఈ నెల 11తో నమోదు గడువు ముగింపు. ఇప్పటి వరకు 3,55,00,000 మందికి పైగా నమోదు. వివరాలు చూద్దాం. దేశ నిర్మాణంలో ఎన్సీసీ ప్రశంసనీయమైన పాత్ర పోషించిందని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఎన్సీసీ గణతంత్ర దినోత్సవ కవాతు శిబిరం 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ విపత్తుల సహాయ చర్యలతో పాటు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎన్సీసీ క్యాడెట్ల సేవలు మరువలేనివన్నారు. ఐక్యత, క్రమశిక్షణ నినాదంతో ఎన్సీసీ బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని ప్రశంసించారు. అంతకుముందు ఆయన ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. This prestigious camp stands as a symbol of India's pride in its youth, and our collective commitment to the nation building. The NCC, with its inspiring motto, unity and discipline, has consistently nurtured generations of responsible, confident and patriotic citizens. సముద్ర ప్రతాప్ నౌకను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు గోవాలో జలప్రవేశం చేయించారు. పూర్తి స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ తొలి కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రతాప్ను గోవా షిప్యార్డ్లో కేంద్ర మంత్రి జలప్రవేశం చేయించారు. సముద్ర జలాలలోని కాలుష్యాన్ని, ముఖ్యంగా చమురు వ్యర్థాలను నిర్మూలించి జలచరాలను కాపాడేందుకు దోహదపడే అధునాతన సాంకేతికత ఇందులో ఉంది. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఇందులో 60% పైగా స్వదేశీ పరికరాలను వినియోగించినట్లు తెలిపారు. దేశ స్వావలంబన దిశగా ఇదొక కీలక ముందడుగు అని కేంద్ర మంత్రి అభివర్ణించారు. देवी और सज्जनों, मैं बधाई देता हूं गोवा शिपयार्ड लिमिटेड को, जिनके इंजीनियर्स, कॉन्ट्रैक्टर्स, मैकेनिस्ट और वर्कर्स ने दिन रात अथक परिश्रम से इस प्रतापी समुद्र प्रताप को तैयार किया है. साथियों, आज इंडियन कोस्ट गार्ड शिप समुद्र प्रताप को राष्ट्र को समर्पित करते हुए मुझे गौरव की अनुभूति हो रही है. इस शिप की कमीशनिंग आने वाले वर्षों में हमारे समुद्री क्षमता को निश्चित रूप से ऊंचाई देगी, ऐसा मेरा विश्वास है. यह शिप हम सबके कलेक्टिव रिजॉल्व का यह प्रतीक है. आप इसका नाम देखिए, समुद्र प्रताप का नाम ही अपने आप में बहुत कुछ कहता है. समुद्र की गरिमा और समुद्र की शक्ति के प्रतीक के रूप में समुद्र की रक्षा का संकल्प लेकर यह शिप जब लहरों पर आगे बढ़ेगा तो उसके साथ हमारे कोस्ट गार्ड्स का और भारत का आत्मविश्वास भी आगे बढ़ेगा. కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో నిర్వహించిన మోదీ పొంగల్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. స్థానిక సంస్కృతి, సాంప్రదాయ పండుగల నిర్వహణలో భాగంగా మన్నార్పురం గ్రామంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1008 కుండలలో పొంగల్ను తయారు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, డాక్టర్ ఎల్ మురుగన్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ విద్యా విధానం 2040 నాటికి దేశంలో ఉన్నత విద్యా స్వరూపాన్ని మార్చబోతోందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సదస్సులో గవర్నర్ మాట్లాడుతూ ఉన్నత విద్యలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందన్నారు. ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం పెరగడం హర్షణీయమన్నారు. A wider and inclusive higher education system. With large number of universities and colleges spread across the state, access to higher education has expanded significantly. Many young people, particularly from rural and first generation learner background, are today able to aspire to university education because of this equitable growth. The increasing participation of women in higher education is also a positive and encouraging trend. However, it should be noted that state's literacy rate stands lowest at 72.6%. I'm sorry to say this, 72.6% compared to the national average of 80.9% according to a report of the Ministry of Statistics and Program Implementation for 2023-24. తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలంటే భాషను కాపాడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరులో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల చివరి రోజు ముఖ్యమంత్రి గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాతృభాషకు ఇచ్చే గౌరవ వందనమే మన భాష, యాస, సంధులు, సమాసాలు, సామెతలు, పొడుపు కథలు మనకే ప్రత్యేకమన్నారు. 6282 టీఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా, గంగా కావేరి కలవాలి, దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభీష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు క్యూఆర్ కోడ్తో పాసు పుస్తకాలను అందిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామంలో పాస్ పుస్తకాల పంపిణీ పాల్గొన్న ఆయన 539 రైతులకు పాస్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల క్షేమం కోరే రాజముద్రతో కూడిన విలువైన పాస్ పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఓకే బాబు భాష ఇచ్చేయండి. రాజముద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగుల వయో పరిమితి పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఆన్లైన్లో జరిగిన సమావేశానికి రాష్ట్ర మంత్రులు పి నారాయణ, పయ్యావుల కేశవ్ అధికారులు పాల్గొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ ద్వారా జరిగిన సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు
9, 10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంపుపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. వయోపరిమితి పెంపుతో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారంపై సబ్ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో చర్చించారు. కార్పొరేషన్ల వారీగా ఉద్యోగులు ఆర్థిక భారం వివరాలతో మరోసారి సమావేశం కావాలని సబ్ కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 38,28,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం రామచంద్రాపురంలో పర్యటించిన మంత్రి అక్కడ రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు సంబంధించి సుమారు 6 లక్షల మంది రైతుల ఖాతాలలో 9,051 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఊహించని విధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం, రైస్ మిల్లర్లు, అదేవిధంగా రైతాంగం ఎవరైతే కష్టపడి ధాన్యాన్ని పండించుకున్నారో వాళ్ళకి కనీస మద్దతు ధర వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. చాలా గర్వంగా ఈరోజు చెప్తున్నాను, 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా జరగలేదు. అందులో భాగంగా ఈ రోజుకి 38,25,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. దానికి 9,051 కోట్ల రూపాయలు 24 గంటల లోపే రైతాంగం ఖాతా. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను నిర్విరామంగా కొనసాగిస్తోందని పుట్టపర్తి నియోజకవర్గ శాసనసభ్యుడు పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడలో 5,88,00,000తో గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల వసతి గృహ నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. 70,88,000 రూపాయలతో ఒక మంచి అప్గ్రేడెడ్ స్కూల్ బిల్డింగ్, క్లాస్ రూమ్స్తో పాటు పిల్లలకి డార్మెటరీ ఫెసిలిటీ అండ్ స్టాఫ్ క్వార్టర్స్కి కావాల్సిన ఏర్పాట్లు శంకుస్థాపన ఇవాళ చేయడం ఇక్కడ, అది కూడా ఈ ఎక్స్టెంట్ 3.1 ఎకరాల్లో ఇది చేస్తున్నారు అంటే చాలా, అంటే ఆ ఎడ్యుకేషన్ వైపు ప్రతి వర్గంలో ఉన్న పిల్లల భవిష్యత్తు వైపు ఆలోచిస్తున్న ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఎంపిక చేసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామం కృష్ణా గోదావరి బేసిన్లోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. సంబంధించి ఏ విధమైన ప్రాణ నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఓఎన్జీసీ ఉన్నతాధికారులతో కలిసి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంటలు అదుపులోకి వచ్చేందుకు మరో 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. సో ఈ ఆపరేషన్ అయిన వెల్ ఓఎన్జీసీ వాళ్ళు ఫస్ట్ ఆపరేట్ చేశారు. దాన్ని 2024లో డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సబ్లీజ్ ఇచ్చారు. సో వాళ్ళు డ్రిల్లింగ్ యాక్టివిటీస్ అన్ని అయిపోయాయి. సో ఫైనల్గా ప్రిపరేషన్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. సో ఆ ప్రిపరేషన్ టైంలో టుడే మార్నింగ్ అట్ అరౌండ్ 11:30 వాళ్ళు ఒక 2,500 మీటర్స్ డెప్త్లో ఒక లేయర్ని, సెడిమెంట్ లేయర్ని దే హ్యావ్ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. సో అందులో భాగంగా దే హ్యావ్ అబ్జర్వ్డ్ సమ్ differences in pressure actually. So pressure differences valla there is some blowout which they have identified. Habitations nanni kuda evacuate chestunnamo. So at least 24 hours varaku we have to be on alert. So we have alerted all the district functionaries such that at least preliminary ga there is no loss of life as of now. దేశంలోని వివిధ ప్రాంతాలలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపాల నిర్వహణపై సమగ్ర నివేదికను రూపొందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలో ఆడిట్ సమావేశంలో ఈవో మాట్లాడుతూ టీటీడీ కళ్యాణ మండపాలు భక్తులు సౌకర్యవంతంగా వినియోగించుకోవడానికి సమగ్ర విధానాన్ని రూపొందించాలని సూచించారు.
ఇప్పుడు స్వల్ప విరామం. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే. ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. విరామం అనంతరం వార్తలకు తిరిగి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా భారత ప్రభుత్వం నూతన విద్యా విధానం 2020ను అమలు చేస్తోంది. పాఠశాల దశ నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ డిజిటల్ తరగతులను కూడా ఈ విద్యా విధానంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా విధానం సమర్థవంతంగా అమలవుతోంది. ఇందుకు సంబంధించి దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. అనంతపురం జిల్లాలోని ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన విద్యా విధానం అమలవుతోంది. ఈ విద్యా విధానంలో భాగంగా విద్యార్థులకు డిజిటల్ తరగతుల ద్వారా విద్యా బోధన చేస్తున్నారు. ప్రతి పాఠాన్ని డిజిటల్ స్క్రీన్పై చూస్తూ పాఠాలు వినడంతో పాఠాలు బాగా అర్థమవడంతో పాటు జ్ఞాపకం కూడా ఉంటున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు. మాకు ఎన్ఈపి 2020లో భాగంగా ల్యాబ్స్ శాంక్షన్ అయ్యాయి. ఇంతకుముందు మేము టెక్స్ట్ బుక్స్లో చూసే ఎక్స్పెరిమెంట్స్ చదవడం, డయాగ్రామ్స్ చూడడం కన్నా ఇప్పుడు మమ్మల్ని మా ఉపాధ్యాయులు ల్యాబ్స్కి తీసుకువెళ్ళి వాటిని చూపించడం వల్ల మేము ప్రాక్టికల్గా చేయడం వలన దానిని ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతున్నాము. మాకు దానిపై మునుపటి కంటే ఇప్పుడు అవగాహన కలుగుతుంది. ఎన్ఈపి 2020లో భాగంగా ల్యాబొరేటరీలో ప్రయోగాలను చేసి చూపించడం వలన నా సైన్స్ బాగా అర్థమవుతుంది. కాన్సెప్ట్ను గుర్తుంచుకుంటున్నాం. లెర్నింగ్ బై డూయింగ్ ప్రోగ్రామ్ ద్వారా విద్యను చాలా బాగా అభ్యసిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ మోడీజీ. నూతన విద్యా విధానం అమలులో భాగంగా పాఠశాలలో సైన్స్ ల్యాబ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో విద్యార్థులు ల్యాబ్లో పాఠానికి సంబంధించిన వివరాలను ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఒకప్పుడు పాఠ్య పుస్తకాలలో చూసిన ప్రతి పరికరాన్ని నేడు ఈ ల్యాబ్ల ద్వారా చూస్తూ నేర్చుకోవడం ద్వారా పాఠాలు ఎంతో సులువుగా అర్థమవుతున్నాయని విద్యార్థులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో మేము ఎక్స్పోజర్ విజిట్కు వెళ్ళాము. దీనిలో భాగంగా మేము మన జిల్లాలోని పుట్టపర్తి మరియు లేపాక్షిని సందర్శించాము. మేము మొదటగా పుట్టపర్తికి వెళ్ళాము. పుట్టపర్తిలోని మ్యూజియం మరియు ప్లానెటోరియంను సందర్శించాము. ప్లానెటోరియంలో మేము అంతరిక్షం గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత మేము మ్యూజియంకు వెళ్ళి లేపాక్షికి వెళ్ళాము. లేపాక్షిలోని చారిత్రక కట్టడాలను చూసాము. ఈ ఎక్స్పోజర్ విజిట్ ద్వారా మేము ఒకవైపు విజ్ఞానాన్ని మరొక వైపు వినోదాన్ని పొందాము. ఈ అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. నూతన విద్యా విధానం కేవలం విద్యకు మాత్రమే పరిమితం కాకుండా మానవ మనుగడకు, చదువు పూర్తయిపోయిన తరువాత యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా స్వయం శక్తి సాధించేలా లలిత కళలు, వృత్తి నైపుణ్యం కోర్సులను కూడా ఇందులో చేర్చారు. విద్యార్థులు నెలలో ఒకరోజు పాఠశాల పరిసర గ్రామాలకు వెళ్లి పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, మొక్కలు నాటే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నూతన విద్యా విధానం విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు వారు స్వశక్తి సాధించే దిశగా ముందుకు తీసుకువెళుతోంది. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన వీబీజీ రామ్జీతో గ్రామీణ ప్రాంతాలలో 100 రోజుల పనిదినాలు 125 రోజులకు పెరిగాయని చిత్తూరు జిల్లా పథక సంచాలకులు అవసాని రవికుమార్ తెలిపారు. ఈ పథకంపై జీడీ నెల్లూరు నియోజకవర్గం పంచాయతీల పరిధిలోని నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ నీటి సంరక్షణ, యాజమాన్యం, పారిశుద్ధ్యం, నిరుద్యోగ భృతి, నగదు చెల్లింపులో ఆలస్యానికి అదనపు చెల్లింపుతో పాటు అనేక అవకాశాలు నూతన చట్టంలో కల్పించినట్లు వివరించారు. గ్యారంటీగా ఇవ్వడం జరిగేది, కానీ ఇప్పుడు 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం జరిగింది. అదేవిధంగా మనం చేసే పనులన్నీ కూడా, మనము ఉపాధి శ్రామికులు చేసే పనులన్నీ కూడా లైవ్లీహుడ్కు రిలేటెడ్గా ఉండేటట్లు చూసుకోవటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నీటి సంరక్షణ, నీటి నిల్వ చేసుకోవటము, పారిశుద్ధ్యము, ధాన్యము నిల్వ చేసే గోడౌన్లు ఏర్పాటు చేసుకోవటము, గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఇవన్నీ కూడా ఈసారి పూర్తి స్థాయిలో
చేయటం జరుగుతూ ఉంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నవులూరు ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఏపీ పోలీస్ స్టేట్ మీట్ T20 క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను స్పోర్ట్స్ ఐజీ కేవీ మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 రేంజ్ల నుంచి 11 బృందాలు ఈ పోటీలలో పాల్గొంటాయన్నారు. ఈ రోజు నుంచి 11వ తేదీ వరకు ఈ ఎంపికలు ఉంటాయన్నారు. సౌత్ జోన్ ఆల్ ఇండియా టోర్నమెంట్ కోసం నిర్వహిస్తున్న ఈ పోటీలలో ఏపీఎస్పీ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్సీ, సిఐడి, ఏసీబీ విభాగాలు బృందాలు పాల్గొంటాయన్నారు. ఈరోజు ఇక్కడ గ్రాండ్గా మనం ఇక్కడ స్టార్ట్ చేసాం. రీసెంట్గానే ఆల్ ఇండియా స్పోర్ట్స్ కంట్రోల్మెంట్ బోర్డు వాళ్ళు T20ని కూడా ఒక ఈవెంట్గా చేర్చడం జరిగింది. దాదాపుగా 31 ఈవెంట్స్ ఉంటే మనము T20కి ఇది కూడా పెట్టాలని చెప్పి మేము కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫున ప్రపోజల్స్ న్యూఢిల్లీకి పంపించడం జరిగింది. ఆ విధంగా క్రితం సంవత్సరం నుంచి ఈ T20 క్రికెట్ మ్యాచెస్ పోలీసులో ఆల్ ఇండియా పరంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఈసారి మనకు సౌత్ జోన్ అంటే మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి అవకాశం రావాలని చెప్పి మీ యూనిట్ ఆఫీసర్స్కి తిరుపతిలో రుయా ఆసుపత్రిలోని అత్యవసర విభాగాన్ని స్థానిక శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు ఈరోజు పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. 108 అంబులెన్స్లో రుయా ఆసుపత్రికి వచ్చిన రోగులతోనూ ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 190 కొత్త అంబులెన్స్లను కొనుగోలు చేసి రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ఈరోజు ప్రజల ప్రాణాలు కాపాడేది 108. అటువంటి 108 పైన కొన్ని గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుష్ప్రచారం, పచ్చి అబద్ధాలు చెప్పి 108, 104 సరిగా పనిచేయడం లేదు, అన్ని రిపేర్లతో మయమైంది అనేసి మొన్న పత్రికల్లో రావడం జరిగింది. దీన్ని ఎన్డీఏ కూటమి ఖండిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో అనుభవం లేని అరవిందో సంస్థకు అప్పజెప్పి 108, 104 ఒక పబ్లిసిటీ కోసం తాడేపల్లి రోడ్లో సీఎం ఆఫీసు ముందు కాన్వాయ్ని నిరూపించి పబ్లిసిటీ చేసుకోవడం తప్ప అవన్నీ కూడా మూలపడడం కూడా జరిగింది. 3 నెలలు, 6 నెలలు, సంవత్సరానికి అంతా అనుభవం లేని సంస్థకు, తన సొంత సంస్థకు, అరవిందో సంస్థకు అప్పచెప్పడం జరిగింది. ఆపదలో ఉన్న మహిళలకు అండగా ఉండేందుకు ఉచిత ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 181తో ఏర్పాటు చేసిన వాహనాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వరి దూరదర్శన్తో మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలు సఖీ వన్ స్టాప్ సెంటర్ను ఆశ్రయించవచ్చునని తెలిపారు. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో వన్ స్టాప్ సెంటర్ అనేది ఉమెన్ ఇష్యూస్, శక్తి మిషన్ శక్తికి సంబంధించి వెహికల్ అలాట్ చేయడం జరిగిందండి. దీనిలో మనకి జిల్లాలో ఎక్కడైనా ఉమెన్ కానీ చిల్డ్రన్, గర్ల్ చైల్డ్ ఇష్యూస్ ఏమైనా జరిగినప్పుడు వెంటనే ఈ వెహికల్లో వాళ్ళని రెస్క్యూ చేయడానికి, నెక్స్ట్ అలాగే రిహాబిటేట్ చేయడానికి, అలాగే స్కూల్స్లో, కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కూడా ఈ వెహికల్ చాలా యూజ్ అవుతుందండి. ఎక్కడైనా అంటే మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆటోల్లో లేకపోతే బస్సుల్లో తీసుకెళ్ళడం ఇబ్బంది కాబట్టి మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోని ఉర్దూ భాష ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నేషనల్ కౌన్సిల్ ప్రచురించిన పుస్తకాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పుస్తకంలో 2014 నుంచి 2025 మధ్య ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాల సంకలనం ఉందన్నారు. ప్రధాని ప్రసంగాలు దేశం పట్ల ఆయన దార్శనికతను తెలియజేస్తోందన్నారు. మోదీ పాలనలో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఫలితాలు దేశ ప్రజల కళ్ళెదుట నిలిచాయన్నారు. लाल किले की प्राचीर से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के द्वारा दिए गए भाषणों का संग्रह है. माननीय प्रधानमंत्री जी के भाषण जहां उनकी असरदार भाषण शैली का सबूत है, वहीं ये भाषण इस देश के विकास और खुशहाली के लिए उनके खास विजन का भी दर्शाती है.
माननीय प्रधानमंत्री जी ने सबका साथ सबका विकास గత 11 ఏళ్లలో దేశంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తి 6 రెట్లు పెరిగాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలాగే ఎగుమతులు 8 రెట్లు పెరిగినట్లు ఆయన సామాజిక మాధ్యమంలో తెలిపారు. 2025లో యాపిల్ $50 బిలియన్ విలువైన మొబైల్ ఫోన్లను రవాణా చేసిందన్నారు. డిజైన్, తయారీ, ఆపరేటింగ్ సిస్టమ్లు, అప్లికేషన్లు, మెటీరియల్స్, పరికరాలతో సహా మొత్తం ఎలక్ట్రానిక్స్ స్టాక్లో భారత్ ప్రధాన పాత్ర పోషిస్తోందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు ప్యారిస్లో జరిగిన టెక్స్టైల్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. ఆయనకు ఫ్రెంచ్ మంత్రి ఎలియానోరే కరోయిట్ స్వాగతం పలికారు. టెక్స్టైల్ మ్యాటర్స్ ఓవెన్ స్టోరీస్ బిట్వీన్ ఇండియా అండ్ ప్యారిస్ అనే శీర్షికతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది. ఈ ప్రదర్శన భారత్, ఫ్రాన్స్ల మధ్య ముడిపడి ఉన్న లోతైన వస్త్ర చరిత్రలను హైలైట్ చేసింది. వస్త్రాలు చాలా కాలంగా ఉమ్మడి భాషగా ఎలా ఉన్నాయో, ఖండాలలో ఫ్యాషన్, ఇంటీరియర్స్ మరియు చేతి వృత్తుల పద్ధతులను ఎలా ప్రభావితం చేశాయో, గతాన్ని మరియు భవిష్యత్తును ఎలా అనుసంధానిస్తున్నాయో వెల్లడించింది. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఐఐఎస్ అధికారి మమతా వర్మ దూరదర్శన్ న్యూస్ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలను చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాకు చెందిన మమతా వర్మ 1994 బ్యాచ్కు చెందిన ఈమె నూతన డీజీగా బాధ్యతలను తీసుకున్నారు. గత డైరెక్టర్ జనరల్ ప్రియా కుమార్ గత ఏడాది డిసెంబర్ 31న పదవీ విరమణ చేసిన నేపథ్యంలో మమతా వర్మ ఈ కీలక పదవీ బాధ్యతలను తీసుకున్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఎస్ఐఆర్ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ 80వ స్థాపనా దినోత్సవంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ సింఘానియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో సోలార్ సెల్ క్రమానం యుఎస్ఏ, చైనా, జర్మనీ, జపాన్ దేశాల తరువాత భారత్ 5వ దేశంగా అవతరించిందన్నారు. You had the 5th of its kind in the world dedicated to the solar cell measurements, the voltage measurements. This is something which is going to be the in thing tomorrow. Maybe tomorrow it will become more prevalent. We are not only confined to work as solitary or isolated scientists in the dingy labs not being noticed, but the country, the nation has much more to expect from us. And so, therefore, పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి వారిని పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,62,72,120 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 3,37,15,536 మంది విద్యార్థులుండగా 20,93,638 మంది ఉపాధ్యాయులున్నారు. ఇక 4,62,946 మంది తల్లిదండ్రులు వారి పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఈ నెల 11వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఐక్యత, క్రమశిక్షణ నినాదంతో ఎన్సీసీ బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. దేశ స్వావలంబన దిశగా సముద్ర ప్రతాప్ కీలక ముందడుగు అన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉన్నత విద్యలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందన్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలను అందిస్తున్నామన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ప్రధాని పరీక్షా పే చర్చకు ఈ నెల 11తో నమోదు గడువు ముగింపు. ఇప్పటివరకు 3,55,00,000 మందికి పైగా నమోదు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.